మెజీషియన్ని మ్యాజిక్ తాకలేదు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అతనికి ఏముండదు ఆశ్చర్యం. మాయాశక్తి వలన నేను సృష్టించిన జగత్తు నాకు వినోదాన్ని ఇస్తుంది, కానీ నన్ను తాకలేదు. ఇదొక నాటకం, విశ్వ నాటకం. నాటకంలో నేను ఒక పాత్ర పోషించాను. నన్ను నేను మర్చిపోయాను. నాటకం నిజం అనుకుంటున్నాను. అజ్ఞానం వలన సత్యం మరుగున పడింది. నా దేహంతో సహా ఈ జగత్తంతా ఒక సినిమా. సినిమా చూడు, తప్పులేదు. కానీ సినిమాను సీరియస్గా తీసుకోకు. సినిమా చూస్తూ నీవు కన్నీరు కార్చు, పర్వాలేదు. కానీ సినిమా చూడటం అయిపోయిన తర్వాత నీ అసలు స్వభావానికి నీవు తిరిగి వచ్చేయాలి. అది సినిమా అని మర్చిపోకూడదు. అది నిజం కాదు. రామాయణంలో రాముడు రావణుణ్ణి సంహరించాడు. అవతార సమాప్తి జరగాలి. శ్రీరాముడు ఆ విషయం మర్చిపోయి ఇంకా ఏవో పనులు చక్కబెట్టుకుంటున్నాడు. తను విష్ణువు యొక్క అవతారం అని మర్చిపోయాడు. కాలదేవత వచ్చి రాముడికి గుర్తు చేసింది. రాముడిగా నీ పాత్ర పోషణ ముగిసింది. నీవు విష్ణు స్వరూపానివి. నీ స్వభావానికి నీవు వచ్చేయాలి. వైకుంఠానికి వచ్చేయి. వైకుంఠం అంటే బ్రహ్మస్వరూపం అని అర్థం. అలాగే నాటకంలో నీ పాత్రను పోషించు. నీవు ఏడువు, కానీ ఇది జగన్నాటకం అని మర్చిపోకు. పాత్ర పోషణ మర్చిపోకు. ఈ నిజం మర్చిపోకూడదు. తంబూరా శృతిలాగా ఉండాలి. ఇది ఒక డ్రామా. డ్రామా అని తెలిస్తే ఆనందం, తెలియకపోతే దుఃఖం. సమస్యలు చుట్టుముట్టినప్పుడు గ్రీన్ రూమ్లోకి వచ్చి అష్టావకర గీతను గుర్తు తెచ్చుకో. అష్టావకర గీత డ్రామా కాదు, అది నా స్వస్వరూపం. నా కుటుంబ జీవితం ఒక డ్రామా అని అనుకో.